రాయలసీమ రాజకీయం రాజుకుంటోంది. ముఖ్యంగా రాప్తాడంటేనే అటు తెలుగుదేశం ఇటు వైఎస్ఆర్సీపీ నువ్వా నేనా అంటూ పోరాడేటువంటి పరిస్థితి. అలాంటి రాప్తాడులో ఎంపీపీ ఎన్నికల కోసం ఉప ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి పరిణామాలు వేడి పుట్టించాయి. ఏకంగా రామగిరిని కైవసం చేసుకోవాలని పరిటాల సునీత చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు రెచ్చిపోయారు. వైఎస్ఆర్సీపీకి చెందిన లింగమయ్యని మట్టుబెట్టారు. ఈ కేసులో పరిటాల సునీత బంధువులే ముద్దాయిలుగా ఇప్పుడు కేసుల్లో ఉన్నారు. ఈ పరిణామాలతో రాప్తాడులో పర్యటించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెడీ అయ్యారు. మంగళవారం నాడు ఆయన రాప్తాడు పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఆ పర్యటనని అడ్డుకునే ప్రయత్నానికి ప్రభుత్వం కూడా సన్నాహాలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికే ఆయన కర్నూలు జిల్లాలో ఒక వివాహ కార్యక్రమానికి హాజరైన సమయంలో కూడా ప్రభుత్వం అడ్డంకులు పెట్టింది. పెళ్లికి వెళ్ళే సమయంలో ఆయన హెలికాప్టర్ దిగాల్సినటువంటి పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో చివరి నిమిషంలో అనుమతిని రద్దు చేసింది. దాంతో హుటాహుటీన మరో చోట హెలీప్యాడ్ సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి వైఎస్ఆర్సీపీ నేతలకు వచ్చింది. ఏమైనా జగన్మోహన్ రెడ్డి కర్నూలు వెళ్ళారు, ఆయన అనుకున్నట్టుగానే కోడుమూరు నేత ఇంట జరిగినటువంటి పెళ్లికి హాజరయ్యారు, వధూవరుల్ని ఆశీర్వదించారు, వచ్చారు. ఇదంతా ఒక భాగం. కానీ రాప్తాడు పర్యటన పూర్తిగా రాజకీయం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ హత్యా రాజకీయాలకి దిగుతోంది అంటూ దాని మీద ఆయన దండయాత్రకి సిద్ధమవుతున్నారు. భారీగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా సమీకృతమయ్యే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఉద్రిక్త వాతావరణం తలెత్తేందుకు కారణమవుతుంది అని పోలీసులు అనుమానిస్తున్నారు. దాంతో జగన్మోహన్ రెడ్డి పర్యటనకు అనుమతి ఉంటుందా లేదా అన్నది ఇప్పటికీ సందిగ్ధంగా మారింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పర్యటన అడ్డుకునేటువంటి దిశలో ప్రభుత్వం అడుగులు వేస్తోంది అంటూ ప్రచారం సాగుతోంది. దాంతో ఈ వ్యవహారం రాజకీయంగా మరింత పెద్ద చర్చకు ఆస్కారమిస్తుంది. రాప్తాడులో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, పరిటాల సునీత రెండు కుటుంబాల మధ్య ఉన్నటువంటి వైరం ఇప్పుడు మరింత తీవ్రతరమయ్యేలా కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి నిజంగా పర్యటనకు వెళితే అది ఒక రకమైనటువంటి ప్రభావం, జగన్మోహన్ రెడ్డి పర్యటనని అడ్డుకుంటే అది ఇంకో రీతిలో టర్న్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంది. ఏమైనా ఇదొక రాజకీయం రాప్తాడు కేంద్రంగా మరింత వేడి పుట్టించేలా కనిపిస్తోంది. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటన సాక్షిగా ఇది ఎటు మళ్ళుతుంది, ఏ రీతిలో దీన్ని ప్రభుత్వం ట్యాకిల్ చేస్తుంది చూద్దాం.